నమస్కారం ఏడియన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్య అభ్యసిస్తున్న 3 బాలికలు వసతి గృహం నుంచి పారిపోయిన సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం ప్రత్యేక తరగతుల శిక్షణ కార్యక్రమం ఉందని హాస్టల్ వార్డెన్కు తెలిపి వెళ్లిన విద్యార్థినులు సమయం ముగిసిన వసతి గృహానికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన వార్డెన్ ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంకటగిరి పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా తిరుపతిలో ఉన్నట్లుగా గుర్తించి 3 బాలికలను వెంకటగిరికి తరలించారు. గంటల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించడంతో గూడూరు డీఎస్పీ గీతాకుమారి వెంకటగిరి పోలీసులను అభినందించారు. కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే త్వరలో ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల ఒత్తిడికి కారణమై పరారైనట్లు గూడూరు డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. ఎగ్జామ్ టెన్షనో లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడమో లేకపోతే చెప్పిన టాపిక్స్ అర్థం కాకపోవడమో ఈ రీజన్స్ వల్ల వాళ్ళు హాస్టల్కి మళ్ళీ రిటర్న్ అవ్వలేదు. సో ఇక్కడ టౌన్లోనే కొంచెం అక్కడక్కడ తిరిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ నాయుడుపేట వెళ్ళారు. ఇక్కడ వెంకటగిరి నుంచి బస్ ఎక్కేసి నాయుడుపేట వెళ్ళారు. నాయుడుపేటలోని 8:30 బస్ ఎక్కేసి తర్వాత తిరుపతికి వెళ్ళారా లేదా అని తెలుసుకోవడానికి అక్కడ ఉన్న సీసీటీవీ ఫోటోస్ తెలుసుకొని తర్వాత ఇక్కడ కూడా వెంకటగిరి బస్ స్టాండ్ నుండి సీసీటీవీ విజువల్స్ తీసుకొని సో ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ ఉన్నారా లేదా అని చెప్పి. సో వెంకటగిరిలో లేదు. మళ్ళీ నాయుడుపేట చూసాం. నాయుడుపేట కూడా అక్కడ నుంచి తిరుపతికి లెఫ్ట్ హ్యాండ్ అని తెలిసినాక అక్కడ కూడా క్లియర్ చేసుకుంటారు. మొత్తం మా దగ్గర ఉన్న 3 టీమ్స్గా డివైడ్ చేసుకుంటాం. సో అందరినీ తిరుపతికి పంపించాము అనమాట. లైక్ అరౌండ్ 12:30 నుంచి 1:30 మధ్య టీమ్స్ అందరూ తిరుపతి. అండ్ తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఈ 3 అమ్మాయిలు ట్రేస్ అవుట్ అయ్యారు. ఎలా అంటే అక్కడ వరదరాజస్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ నుంచి తిరిగి వస్తున్నాక మా టీం వాళ్ళు ఫౌండ్ చేశారు. అండ్ పిలిచి విచారించగా ఏమైందంటే ఎందుకు వెళ్ళిపోయారో అని అడిగితే మేడం మాకు చాలా ఎగ్జామ్ టెన్షన్ ఉన్నాను, లేకపోతే మనకి సిలబస్ అర్థం కాకపోవడం, కొంచెం టాపిక్స్ అర్థం కావడం, లేకపోతే మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తూ వచ్చారు. ఇలా మేము ఈ పిల్లల్ని ట్రేస్ అవుట్ చేయడానికి మా ఎస్పీ సార్ తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు గైడ్ చేయడంతో మేము ఈజీగా ట్రేస్ అవుట్ వితిన్ 10 అవర్స్లో ట్రేస్ అవుట్ చేయగలిగాము. అండ్ ఎస్పెషల్లీ వెంకటగిరి సర్కిల్ నుంచి సిఏ గారు అండ్ డక్లీ సిఏ, బాలేపల్లి సిఏ అండ్ వెంకటగిరి సిఏ గారు, ఉమెన్ ఎస్ఏ గారు అండ్ అందరూ స్టాఫ్ పీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, హోమ్ గార్డ్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, వీళ్ళందరి సపోర్ట్తో మేము వితిన్ 10 అవర్స్లో వీళ్ళని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే నాయుడుపేటలో ఉన్నారని చెప్పాం కదా, అక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి కన్సర్న్ ఎస్డిపో నాయుడుపేట గారు అండ్ ఎస్ఎస్ఓ నాయుడుపేట గారు అండ్ నైట్ టైమ్స్ ఎవరైతే నైట్ రౌండ్స్ ఆఫీసర్ చేశారో వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత సీసీటీవీ విజువల్స్ ఏవైతే నాయుడుపేట బస్ స్టాండ్స్లో ఉన్నాయో అది ఇంటిగ్రేటెడ్ ఇక్కడ ఏంటంటే నెల్లూరు పీసీఆర్లో ఇంటిగ్రేటెడ్. ఆ డేటా రావాలంటే అక్కడున్న కన్సర్న్ ఎస్డిపో నెల్లూరు టౌన్ వాళ్ళు అండ్ పీసీఆర్ నెల్లూరు వాళ్ళు కావచ్చు, ఎస్బీసీఏ వాళ్ళు వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో అక్కడ వాళ్ళు లేరని చెప్పి ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్న క్రమంలోనే తిరుపతిలో ఉన్నారని కూడా తెలిసింది. అండ్ తిరుపతిలో కూడా అండ్ సైబర్ సిఏ వినోద్ గారు, ఈస్ట్ పిఎస్ఏ గారు అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలా సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరి సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ వల్లనే మేము వీళ్ళందరూ ట్రయల్స్ చేసాం. ఇందులో భాగంగా ముఖ్యంగా అండ్ మై ఫ్రెండ్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ విక్రమ్ సార్ కూడా అండ్ నైట్ నుంచి మాతోనే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇందులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇమీడియట్గా ఏంటంటే వీళ్ళు కనిపించట్లేదు అనగానే మీరు కన్సర్న్ గ్రూప్స్కి కానీ లోకల్ వాట్సాప్ గ్రూప్ షేర్ చేయడం, ఇమీడియట్గా వీళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేయడంలో కూడా మీరు ఎంతో సాయం చేశారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.